మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం రాత్రి 9 తర్వాత 5 యాలకులతో ఇలా చేస్తే చాలు, మీ సుడి తిరిగిపోతుంది. కోటీశ్వర్లు అవుతారు. మీకు ఉండే కష్టాలు పోతాయి, ధన సమస్యలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, విపరీత ధనలాభం కలుగుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎంతటి పేదవాడైనా సరే ధనవంతుడిగా మారిపోతాడు. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. రాజయోగం పడుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. లెక్కలేనంత ధనం వస్తుంది. అందుకే మీరు రాత్రి 9 తర్వాత 5 యాలకులతో ఇలా చేయండి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. పేదరికం పోతుంది, ధనం వస్తుంది, ధన ద్వారాలు తెరుచుకుంటాయి. పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే ధనం కట్టలు కట్టలుగా వస్తుంది. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే యాలకులకు ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది. మన సమస్యలను తొలగించి ధనాన్ని అట్రాక్ట్ చేసే శక్తి యాలకులకు ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా యాలకులకు ఉంది. సకల సంపదలను యాలకులు రప్పించగలుగుతాయి. మరి ఇంతకీ బుధవారం రోజు యాలకులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్వం ఒక ఊరిలో మంగ అనే ఒక విధవరాలు ఉండేది. ఆమె చాలా దుఃఖంలో ఉంది. ఎందుకంటే వివాహం జరిగిన కొన్ని రోజులకే తన భర్త మరణించాడు. ఆ సమయంలో ఆమె గర్భవతి. ఆమెకు బ్రతకడానికి కూడా ఇష్టం లేదు. తన భర్తతో పాటు మరణించాలనుకుంది. కానీ కడుపులో ఉన్న తన బిడ్డ కోసం జీవించాలని గుండె ధైర్యం చేసుకుని బ్రతుకుతుంది. భర్త లేని కారణంగా ఆమె చాలా కష్టాలను అనుభవిస్తూ ఉండేది. ఆమెను సమాజంలో ఎవరూ గౌరవించేవారు కాదు. ఆమెకు 2 పూటలు తినడానికి తిండి కూడా దొరకటం కష్టమైపోయింది. భర్త లేని కారణంగా ఆమె ఆస్తులు కూడా బంధువులు తీసుకొని ఆమెను ఒంటరిదానిని చేశారు. ఎవరు ఆమెకు తోడుగా ఉండి ధైర్యం చెప్పేవారు లేరు. ఆమె ఇలా అనుకుంటుంది, అయ్యో, నా విధిరాతలోనే ఇలా జీవించాలని రాసి ఉంది. జీవితాంతం ఒక స్త్రీకి తోడుగా ఉండి ధైర్యాన్నిచ్చేది ఒక భర్త మాత్రమే. కానీ నాకు ఆ భర్తను ఆ భగవంతుడు దూరం చేశాడు. భర్త లేని స్త్రీకి ఈ లోకంలో విలువ లేదు. ఇక నా కడుపులో ఉన్న బిడ్డ కోసం నేను బ్రతుకుతున్నాను. బిడ్డ పుట్టిన తర్వాత ఏం జరుగుతుందో, నా జీవితంలో ఏమైనా మార్పు వస్తుందో లేదో చూస్తాను. నేను పడుతున్న ఈ కష్టాలను నా బిడ్డకు కలిగించకు దేవుడా అంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఎంతో కష్టంగా జీవితం గడుపుతూ ఉండగా ఒక రోజున ఆమెకు మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు సోమనాథ్ అని పేరు పెట్టింది. ఆమె ప్రతిరోజు వేరే వారి ఇంట్లో పాచి పని చేయడానికి వెళ్ళేది. అలా తన కొడుకును కష్టపడుతూ పెంచుకుంటుంది. అలా ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే అతనికి 10 సంవత్సరాలు వచ్చాయి. అతను ప్రతిరోజు బయట పిల్లలతో కలిసి ఆడుకునేవాడు. ఒకరోజు సోమనాథు తన తల్లి వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు, అమ్మా, నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. వారందరూ కూడా చాలా ధనవంతులు. వాళ్ళ ఇంట్లో అన్ని రకాల వసతులు ఉన్నాయి. వాళ్ళందరిలోకి నేను మాత్రమే చాలా పేదవాణ్ణి. మనకు 2 పూటల భోజనం కూడా సరిగ్గా లభించటం లేదు. మనకు ఆ భగవంతుడు ఎందుకమ్మా ఇంత అన్యాయం చేశాడు? నేను ఇంత కష్టాల్లో ఎందుకు జీవించవలసి వస్తుంది అంటూ అడుగుతాడు. పిల్లవాని మాటలు విన్న ఆ తల్లి, నాయనా, బాధపడకు. మన అదృష్టం మనల్ని విడిచి వెళ్ళిపోయింది. మన విధిరాతలోనే ఇలా కష్టపడాలని రాసి ఉంది. అందుకే మనం ఇన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నాం. విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు నాయనా. ఆ భగవంతుడు ఏది చేసినా అది మన మంచికే అనుకోవాలని అంటుంది. అప్పుడు ఆ బాలుడు, అమ్మా, అందరినీ సుఖంగా ఉంచిన భగవంతుడు మనల్ని మాత్రమే ఎందుకు కష్టపెడుతూ ఉన్నాడు? నేనైతే చిన్న పిల్లవాడినే కదా, నన్ను కూడా ఇంత కష్టపెడతాడా ఆ భగవంతుడు? అమ్మ, ఆ భగవంతుడు ఎక్కడుంటాడో చెప్పు, నేను నేరుగా ఆయన వద్దకే వెళ్ళి నాకు ఇంత పేదరికం ఎందుకు ఇచ్చావని అడుగుతాను అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి, నాయన, ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అని అంటుంది. కానీ ఆ పిల్లవాడు వినటం లేదు. లేదమ్మా, ఇక్కడ ఆయన లేడు కదా, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు. ఆయన ఎక్కడుంటాడో నిజం చెప్పు అని అంటుంది. ఆ పిల్లవాడు ఎంత చెప్పినా వినకపోవటంతో అప్పుడు ఆ తల్లి, నాయన, ఆ భగవంతుడు అడవుల్లో ఉంటాడని అంటుంది. ఇక ఆ పిల్లవాడు ఉదయాన్నే నిద్రలేచి అడవుల్లోనికి వెళ్ళిపోయాడు. ఆ అడవిలో భగవంతుని కోసం వెతకటం ప్రారంభించాడు.
ఉదయం నుండి సాయంత్రం వరకు భగవంతుణ్ణి వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా అతనికి భగవంతుడు కనిపించలేదు. చీకటి పడుతుంది. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అతను గట్టిగా ఏడుస్తూ స్పృహ తప్పి ఆ అడవిలోనే పడిపోయాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూలోక సంచారం చేస్తూ ఉండగా అప్పుడే వారి దృష్టి ఆ బాలునిపై పడుతుంది. అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటుంది, స్వామి అటు చూడండి, ఆ చిన్నపిల్లవాడు అడవిలో దారి తప్పి పడిపోయినట్టుగా ఉన్నాడు. అతనికి మనం సహాయం చేసి అతడిని వారి తల్లిదండ్రుల వద్దకు పంపించి వేద్దామా అంటుంది. ఇద్దరూ మారువేషం ధరించి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు లక్ష్మీదేవి ఆ బాలుణ్ణి లేపి అతనితో ఇలా అంటుంది, నాయనా నువ్వు ఎవరు? నీ పేరేమిటి? ఇంత దట్టమైన అడవిలోనికి ఎందుకు వచ్చావు? నీ వెంట ఎవరూ లేరా అని అడుగుతుంది. అప్పుడు ఆ బాలుడు, నా పేరు సోమనాథ్, నేను భగవంతుణ్ణి కలవడానికి వెళ్తున్నాను అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, ఎందుకు భగవంతుణ్ణి కలవాలనుకుంటున్నావు అంటూ అడుగుతుంది. అప్పుడు ఆ బాలుడు, నేను చాలా పేదవాడిని, నాకు 2 పూటలా కడుపు నిండా ఆహారం కూడా లభించటం లేదు. ఇంత కఠినమైన దరిద్రం నాకు ఎందుకు ఇచ్చాడో ఆ భగవంతుణ్ణి అడగడానికి వెళ్తున్నాను అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అంటాడు, నాయనా నీ విధిరాతలోనే ఇలా రాసి ఉంది, ఇక దానిని నువ్వు అనుభవించవలసిందే, కాబట్టి నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు, లేదు లేదు లేదు, నేను తప్పకుండా భగవంతుణ్ణి కలిసి వెళ్తాను, ఈ వరకు నేను ఇంటికి వెళ్ళను అని అంటాడు. అతని మాటలు విన్న లక్ష్మీదేవికి ఆ బాలునిపై దయ కలిగింది. ఆమె శ్రీ మహావిష్ణువుతో, దేవా ఆ పిల్లవాడిని చూస్తే నాకు చాలా జాలి కలుగుతుంది, అతనికి ఏమైనా ఇవ్వండి అని అంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, దేవి ఈ బాలునికి నేను ఏమి ఇవ్వాలి? అతని విధిరాతలోనే ఏమీ లేదు, అతనికి పొందే అదృష్టం కూడా లేదు, నేను ఏది ఇచ్చినా అతను నిలుపుకోలేడని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి, స్వామి మన పని ఇవ్వటం, మీరైతే ఇవ్వండి, ఆ తర్వాత పిల్లవాడు అదృష్టం అని అంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ పిల్లవానికి ఒక వజ్రాల హారం ఇస్తూ, నాయనా ఇది వజ్రాల హారం, దీనిని తీసుకొని నీ దరిద్రాన్ని పోగొట్టుకొని సుఖంగా జీవించు అని అంటాడు. దానితో ఆ పిల్లవాడు ఎంతో సంతోషంగా ఆ వజ్రాల హారాన్ని తీసుకొని ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా అదే సమయంలో అతనికి మూత్రం రావటంతో ఆ హారాన్ని ఒక బండరాయిపై ఉంచి పక్కకు వెళ్తాడు. అప్పుడే ఒక పక్షి వచ్చి ఆ హారాన్ని తన నోటితో పట్టుకొని ఎగిరిపోయింది. అతడు తిరిగి వచ్చి చూస్తూ ఉండగానే ఆ పక్షి చాలా దూరం వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడికి చాలా బాధ కలిగింది. గట్టిగా ఏడుస్తూ ఆ హారాన్ని ఇచ్చిన శ్రీ మహావిష్ణువు వైపుకు పరుగులు తీశాడు. వాళ్ళు దేవుళ్ళని అతనికి ఏమీ తెలియదు. వాళ్ళ దగ్గరకు చేరుకుని ఏడుస్తూ, చూడండి మీరు ఇచ్చిన వజ్రాల హారం ఒక పక్షి ఎత్తుకుపోయిందని అంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ, నాయనా మేము ఇవ్వవలసింది నీకు ఇచ్చేశాము, నీవు దానిని నిలుపుకోలేకపోయావు, ఇప్పుడు నువ్వు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఆయననే అడుగు అని అంటారు. అప్పుడు ఆ బాలుడు, అయితే ఆ బ్రహ్మదేవుడు ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు. నాయన నువ్వు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి పిలిస్తే ఆయన పలుకుతాడు అంటూ ఆ పిల్లవాడికి బ్రహ్మదేవుని చూసేలాగా వరమిస్తారు. బ్రహ్మదేవుడికి కూడా ఆ బాలునికి దర్శనం ఇవ్వమని ఆదేశిస్తారు. ఆ బాలుడు శ్రీ మహావిష్ణువు చెప్పిన దారిలోనే వెళ్తాడు, బ్రహ్మదేవుణ్ణి పిలుస్తాడు. వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయనా ఏం కావాలి, ఎందుకు నన్ను పిలిచావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ బాలుడు, దేవా నేను చాలా పేదవాణ్ణి, మీరు నా జీవితాన్ని మార్చి నాకు మంచి సుఖమైన జీవితాన్ని ప్రసాదించండి అంటూ వేడుకుంటాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు, నాయన నీ విధిరాతలో అంతా దుఃఖమే నిండి ఉంది, నీకు అదృష్టం సుఖం లేనే లేదు, నేను నీకు ఏమీ ఇవ్వనని అంటాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఆ బాలుడు, లేదు నాకు మీరు తప్పకుండా ఏదో ఒక సహాయం చేయాలి, లేదంటే నేను ఇక్కడి నుండి వెళ్ళను అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బాలునికి ఒక బంగారపు ఉంగరం ఇచ్చి, దీనిని తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు ఆ బాలుడు ఆనందంగా ఉంగరాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో అతనికి విపరీతమైన దాహం వేస్తుంది. కొద్దిగా ముందుకు వెళ్ళగానే అతనికి ఒక నది కనిపిస్తుంది. నీటిని త్రాగుదామని ఆ నదిలోనికి వంగుతాడు. అదే సమయంలో అతని జేబులో ఉన్న బంగారపు ఉంగరం ఆ నదిలో పడిపోతుంది. చూస్తూ ఉండగానే ఒక చేప వచ్చి ఆ ఉంగరాన్ని మింగేస్తుంది. అది చూసి అతనికి చాలా బాధ కలిగింది. ఏడుస్తూ తన ఇంటికి చేరుకుని తన తల్లితో ఇలా అంటాడు, అమ్మా నేను దేవుణ్ణి అడుగుదామని అడవిలోనికి వెళ్తే ఎవరో ఇద్దరు వచ్చి నాకు ఒక వజ్రాల హారాన్ని ఇచ్చారు. దానిని తీసుకుని వస్తూ ఉండగా దానిని ఒక పక్షి ఎత్తుకుపోయింది.
ఆ తర్వాత నేను బ్రహ్మదేవుని వద్దకు వెళ్తే ఆయన ఒక బంగారపు ఉంగరాన్ని ఇచ్చాడు. అది కూడా నదిలో పడిపోయింది. దానిని ఒక చేప మింగివేసింది. అమ్మా, నా అదృష్టం కొద్దిసేపట్లో మారిపోయేది, కానీ నా అజాగ్రత్త వల్ల అంతా దూరమైపోయిందని అంటాడు. ఆ తల్లి, నాయనా, నువ్వేమైనా కలగన్నావా? ఏదో ఒకటి ఊహించుకుని అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నావు. నీకు దేవుడు కనిపించి వరం ఇవ్వటం ఏంటి? అలా ఏమీ జరగదు. నువ్వు వెళ్ళి ఆడుకో అని అంటుంది. తన తల్లి తాను చెప్పింది నమ్మకపోవటంతో అతనికి ఆశ్చర్యం కలిగింది. తనకు బ్రహ్మదేవుడు కనిపించింది తన తల్లికి ఎలాగైనా సరే నిరూపించుకోవాలనుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిన్న బ్రహ్మదేవుణ్ణి కలుసుకున్న చోటుకు వెళ్ళి ఆయనను పిలుస్తాడు. వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవా, మీరు నాకు ఇచ్చిన ఆ బంగారపు ఉంగరం నదిలో పడిపోయింది. దానిని ఒక చేప మింగివేసింది. ఇక మీరు ఇంకేదైనా ఇచ్చి నా జీవితాన్ని మార్చండి. ఈసారి నేను దానిని చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్తానని అంటాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు, ఇక నీకు సహాయం చేయటం నా వల్ల కాదు. నిన్ను ఒక చోటుకి తీసుకువెళ్తాను. ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడంటూ ఆ బాలుణ్ణి నేరుగా మహాశివుడి వద్దకు తీసుకువెళ్తాడు. అప్పుడు మహాశివుడితో, బ్రహ్మదేవా, ఈ బాలుని విధిరాతలో సుఖం లేదు, కానీ మీరేదైనా ఇతనికి సహాయం చేయండి. నేను సహాయం చేసినా అది ఫలించటం లేదని అంటాడు. అప్పుడు మహాశివుడు అతనికి ఒక వజ్రాల మూటను ఇచ్చి, నాయనా, నువ్వు దీనిని తీసుకుని ఆనందంగా జీవించు అని అంటాడు. ఆ వజ్రాల మూటను తీసుకుని ఆనందంగా బ్రహ్మదేవుని సహాయంతో ఊరికి చేరుకుంటాడు సోమనాథుడు. ఆ వజ్రాలను అమ్మ చూస్తే చాలా ఆనందిస్తుందంటూ ఇంటికి చేరుకుంటాడు. కానీ ఆ సమయంలో ఇంట్లో అమ్మ లేదు, పని చేయడానికి బయటికి వెళ్ళింది. అతను ఆ మూటను ఒక చెంబులో ఉంచి అమ్మను తీసుకురావడానికి బయటికి వెళ్తాడు. అదే సమయంలో వారి ఊళ్ళో దొంగలు పడి ఆ వజ్రాల మూట పెట్టిన ఆ చెంబును ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఇక తల్లికి అన్నీ చెప్పి ఇంటికి తీసుకువచ్చి చూడగా అక్కడ వజ్రాల మూట లేదు. అమ్మా, నిజంగా నాకు వజ్రాలు లభించాయి, కానీ దానిని ఎవరో ఎత్తుకుపోయారు అని అంటాడు. అప్పుడు ఆ తల్లి, నువ్వు రోజు ఏదో ఒక కథ చెప్తూ ఉంటావు, ఏదేదో ఊహించుకుంటూ ఉంటావు. మన అదృష్టమే బాగాలేదు, మన జీవితంలో దుఃఖమే రాసిపెట్టి ఉందని అంటుంది. అతనికి చాలా నిరాశ కలిగింది. మరుసటి రోజు మళ్ళీ బ్రహ్మదేవుని దగ్గరికి చేరుకుని, దేవా, నేను ఆ వజ్రాల మూటను ఇంట్లో పెట్టి నేను మా అమ్మ కోసం బయటకు వెళ్ళి వచ్చి చూసేసరికి ఆ వజ్రాలు కనిపించలేదు. అవి ఏమైపోయాయో నాకు అర్థం కావటం లేదని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా, ఇక నీ అదృష్టాన్ని మార్చటం మా వల్ల కాదు. నేను, మహావిష్ణువు, మహాదేవుడు ముగ్గురం కూడా ఏమీ చేయలేకపోయాం. మేము సహాయం చేసినా అది నీకు లభించటం లేదు. అసలు నీకు అదృష్టమే లేదని అంటాడు. అప్పుడు ఆ బాలుడు, దేవా, మరి నేను ఏం చెయ్యాలి? ఏం చేస్తే నా జీవితం మారుతుంది అని అంటాడు. ఏం చేస్తే నా జీవితం మారుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు, నాయనా, నువ్వు రేపటి నుండి మీ ఊళ్ళో ఉన్న మహాశివుని మందిరానికి వెళ్ళు. ఎందుకంటే ప్రతిరోజు ఆ మహాశివుని మందిరానికి అదృష్ట దేవత వస్తుంది. అక్కడే నీ దుఃఖం, నీ దరిద్రం తొలగిపోతాయని, అదృష్టం కలుగుతుందని అంటాడు. అప్పుడు ఆ బాలుడు, దేవా, నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అని అడుగుతాడు. నువ్వు వెళ్ళి ఆ మహాశివుణ్ణి ప్రార్థించు, ఆయనకు సేవలు చెయ్యి, ప్రతిరోజు ఆయనను దర్శించుకో అని అంటాడు బ్రహ్మ. ఆ పిల్లవాడు ఈసారి నిరాశతో తిరిగి తన ఇంటిని చేరుకున్నాడు. ఇక మరునాడు ఉదయాన్నే బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా మహాశివుని మందిరానికి చేరుకొని ఆయనను దర్శించుకుని అక్కడే కూర్చుండిపోయాడు. ఇక సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేశాడు. మళ్ళీ మరుసటి రోజు మందిరానికి వెళ్ళి ఆయనను దర్శించుకొని తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేశాడు. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఆ బాలుణ్ణి చూసి మహాశివుడికి జాలి కలిగింది. దాంతో ఆ మహాశివుడు అదృష్ట దేవతో ఇలా అంటున్నాడు, దేవి, నువ్వు తలుచుకుంటే ఎవరి అదృష్టాన్ని అయినా మార్చగలవు. విధిరాతలో లేని అదృష్టాన్ని నువ్వు ప్రసాదించగలవు. ఆ పిల్లవాడు ప్రతిరోజు నా మందిరానికి వచ్చి నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. నువ్వు అతనికి కొంచెం అదృష్టాన్ని ప్రసాదించి అతని జీవితాన్ని మార్చు అని అంటాడు. అప్పుడు ఆ అదృష్ట దేవత, మహాదేవ, బ్రహ్మదేవుడు అతని విధిరాతలో అదృష్టం, సుఖం రాయనే లేదు. అతని తలరాతలో కేవలం దుఃఖమే నిండి ఉంది. అతనికి నేనేమి ఇవ్వగలనని అంటుంది. మహాశివుడు, దేవి, నువ్వైతే అదృష్ట దేవతవు. దరిద్రులను కూడా ధనవంతులుగా మార్చగలవు. విధిరాతలో లేని అదృష్టాన్ని నువ్వు ప్రసాదించగలవు. దేవి, నా మందిరానికి వచ్చి బాధతో తిరిగి వెళ్తే నాకు చాలా బాధగా ఉంటుంది.
ఆ పిల్లవాడు తన అదృష్టాన్ని మార్చుకోవడానికి ఎంతగానో తపిస్తూ ఉన్నాడు. తన తల్లిని సుఖంగా ఉంచాలి అనుకుంటున్నాడు. నువ్వు అతనిపై దయ చూపించని అంటాడు. ఆ మహాదేవుని ఆదేశంతో ఆ అదృష్టదేవి మరునాడు మందిరానికి వెళ్ళింది. అక్కడ బాలుణ్ణి చూసి అతని పక్కన ఒక బంగారపు నాణ్యాన్ని ఉంచింది. ఆ బంగారు నాణ్యం చూసి అతనికి చాలా ఆనందం కలిగింది. దానిని తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా తన తల్లికి ఇస్తూ జరిగిందంతా కూడా చెప్పాడు. ఆ దేవుడు మనపై దయ తలచాడంటూ ఆ తల్లి ఆ బంగారపు నాణ్యంతో చిన్న వ్యాపారం చేయాలనుకుంది. మరుసటి రోజు ఆ నాణ్యాన్ని ధనంగా మార్చి చేపల వ్యాపారం మొదలుపెట్టింది. ఒకసారి ఒక చేపను కోస్తున్నప్పుడు ఆ చేప కడుపులో నుంచి ఒక బంగారపు ఉంగరం బయటపడింది. అది చూసిన ఆ బాలుడు, అమ్మా, నేను చెప్పాను కదా, ఈ బంగారపు ఉంగరం బ్రహ్మదేవుడు ఇచ్చినది. ఆ రోజు ఈ చేప మింగేసింది. ఈరోజు అదే మన వద్దకు తిరిగి వచ్చిందని అంటాడు. ఇక ఆ తల్లి బాలుణ్ణి పూర్తిగా నమ్మింది. ఆ తల్లి చాలా సంతోషించింది. ఒకరోజు ఆ తల్లి తన కుమారుడితో, నాయనా, మనం ఈరోజు బ్రాహ్మణులకు భోజనం పెడదాం. వంట చేయడానికి పక్కన ఉన్న అడవిలోనికి వెళ్ళి ఎండిపోయిన కట్టెలు తీసుకురా అని అంటుంది. ఆ బాలుడు కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. ఒక ఎండిపోయిన చెట్టుపైకి కట్టెల కోసం ఎక్కుతాడు. అక్కడ అతనికి ఎండిపోయిన ఒక పక్షి గూడిలో ఒక వజ్రాల హారం కనపడుతుంది. ఆ హారం మొదటగా మహావిష్ణువు ఇచ్చినది. పక్షి ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టింది. దానిని చూసి అతనికి చాలా ఆనందం కలిగింది. దానిని తీసుకుని ఇంటికి బయలుదేరగా అతనికి దారిలో దాహం వేసింది. అటు ఇటు చూడగా అతనికి ఒక చెంబు కనిపించింది. దానితో నీళ్లు ముంచి తాగుదామని దానిని చేతిలోనికి తీసుకోగా అందులో వజ్రాల మూట కనిపించింది. అతనికి ఆనందం మరింతగా పెరిగిపోయింది. పోయిన వజ్రాలు కూడా దొరికాయి. ఆ వజ్రాల హారము, వజ్రాలు రెండూ తీసుకొని ఇంటికి చేరుకున్నాడు. వాటిని తల్లికి ఇచ్చి, అమ్మా, నువ్వు నమ్మలేదు కదా, ఇదిగో నేను నీకు ముందుగా చెప్పిన వజ్రాల హారం, వజ్రాలు మళ్ళీ నాకు దొరికినాయని అంటాడు. తన కుమారుణ్ణి గుండెలకు హత్తుకుని, నాయనా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకు దేవతల దర్శనం కలిగింది. వారే మన దరిద్రాన్ని పోగొట్టి మనకు ఇంత అదృష్టాన్ని ప్రసాదించారని అంటుంది. ఇక అప్పటి నుండి వాళ్ళ జీవితమే మారిపోయింది. చాలా సంతోషంగా తమ జీవితాన్ని జీవించారు కదా. అదృష్ట దేవత దృష్టి మనపై ఉంటే ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న దరిద్రమంతా కూడా మనకు అదృష్టంగా మారుతుంది. ఆమె అనుగ్రహం మనపై లేకపోతే ఎందరు దేవుళ్ళు ఎంత ధనం మనకు ప్రసాదించినా, ఎన్ని సహాయాలు చేసినా అది మనకు లభించదు. అలాగే ఆ మహాశివుని కృప కూడా మనపై ఉంటే ఏ కష్టాలు మనల్ని ఏమీ చేయలేవు. వీడియోలోకి వస్తే, బుధవారం అనేది చాలా మంచి రోజు. బుధవారం రోజు గణపతిని ఆరాధించాలి. గణపతి ఆలయానికి వెళ్ళాలి. ఏదీ చేయలేకపోతే కనీసం గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపమైనా పెట్టుకోవాలి. అలాగే బుధవారం రోజు షాంపూ లేదా కుంకుడుకాయలు పెట్టి తలంటు స్నానం చేయకూడదు. అలాగే బుధవారం రోజు బెండకాయ కూర తినకూడదు. బుధవారం రోజు బెండకాయ కూర తింటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది, దరిద్రం పడుతుంది. కనుక గుర్తుపెట్టుకోండి, బుధవారం రోజు బెండకాయ కూరను తినవద్దు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా బెండకాయను తినవద్దు. ఇక ధన సమస్యలు ఉన్నవారు, ధన సమస్యలు పోవాలని కోరుకునేవారు, లక్ష్మీ కటాక్షంతో ధన సంపాదన పెరగాలని కోరుకునేవారు బుధవారం రోజు రాత్రి సమయంలో, అంటే రాత్రి 9 గంటల తర్వాత 5 యాలుక్కాయలను తీసుకోండి. మంచిగా ఉన్న యాలుక్కాయలు తీసుకొని వాటిని ఒక చిన్న గిన్నెలో వేయండి. తర్వాత ఈ గిన్నెలోనే ఒక అర స్పూన్ అంత ఆవాలు కూడా వేయండి. ఎందుకంటే ఆవాలకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఉంటుంది. చెడునంతటినీ కూడా తీసేసే అద్భుత శక్తులు ఆవాలకు ఉన్నాయి కనుక అర స్పూన్ ఆవాలు వేయండి. ఆ తర్వాత ఈ బౌల్లోనే చిటికెడంత జీలకర్రను కూడా వేయండి. ఎందుకంటే జీలకర్ర అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. జీలకర్రకు మన సమస్యలను తొలగించి ధనాన్ని ఆకర్షించి మనల్ని ధనవంతులుగా మార్చేసే శక్తి ఉంటుంది కనుక ముందు 5 యాలుక్కాయలు వేసి ఆ పైన అర స్పూన్ ఆవాలు వేసేసి ఆ తర్వాత చిటికెడు జీలకర్ర వేసి చివర్లో 1 స్పూన్ అంత కర్పూరం పొడిని కూడా వేయండి. పచ్చ కర్పూరం పొడి వేయవచ్చు లేదా మామూలు కర్పూరం పొడి వేయవచ్చు. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఈ బౌల్ని ఒక్కసారి మీ చేత్తో పట్టుకొని ఇల్లంతా తిరగండి. బెడ్రూము, కిచెను, హాలు, బాత్రూము ఇలా అన్ని గదులు తిరిగేసి చివరిలో ఈ గిన్నెను తీసుకుని వచ్చి మీ ఇంటి మెయిన్ డోర్ పక్కన పెట్టి ఒక నమస్కారం చేసుకుని అగ్గిపుల్ల వెలిగించి వీటన్నిటినీ కాల్చివేయండి. కర్పూరం వేశారు కాబట్టి ఇవన్నీ చక్కగా కాలిపోతాయి. అలా అవన్నీ కాలిపోయే వరకు అక్కడ ఉండండి.
అవన్నీ బూడిద అయ్యాక ఈ బూడిదను రోడ్డు మీద పడేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఈ పరిహారాన్ని కేవలం బుధవారం రోజు రాత్రి 9 గంటల తర్వాత మాత్రమే చేయాలి. ఆడవారు మగవారు ఎవరు చేసినా 100% ఫలితాలు వస్తాయి. మీ సుడి తిరిగిపోతుంది, ధన సమస్యలు పోతాయి, విపరీత ధనలాభం కలుగుతుంది. ఖచ్చితంగా మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశాలు వస్తాయి. కాబట్టి మీరు కూడా బుధవారం రోజు రాత్రికి యాలకులతో ఇలా చేసి ధనవంతులుగా మారి ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.